అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కోర్టులు మొట్టికాయలు వేసినా ప్రభుత్వం పోలీసులు మారటం లేదన్నారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. న్యాయస్థానం తీర్పులను కూడా లెక్క చేయటం లేదన్నారు. పోలీసులు అక్రమంగా పెట్టిన గంజాయి కేసుపై హైకోర్టు సిబిఐ ఎంక్వైరీ వేసిందంటే రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు. మరోవైపు అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మనోహర్ రెడ్డి. అనేక సందర్భాలలో కోర్టులు అనేక అక్షింతలు ముట్టికాయలు వేసినప్పటికీ ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్నటువంటి పోలీసు వ్యవస్థ కానీ ఏమాత్రం స్పందించడం లేదనేది రోజు రోజుకు మనకు అర్థమవుతోంది. వాళ్ళు హైకోర్టులు హెచ్చరిస్తున్నా మరుసటి రోజే ఇంకో నేరం చేస్తూ ఉన్నారు. అంటే మేము కోర్టులు కూడా లెక్క చేయము, ఏం చేసుకుంటారో చేసుకోండి అనేంత దినిపోయారు. గంజాయి కేసులు కూడా పెడితే అన్యాయంగా వాటిపైన సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాల్సిన పరిస్థితి హైకోర్టులకు కలిగిందంటే ఈ రాష్ట్రంలో పాలన ఎంత అధ్వాన్నంగా జరుగుతుందో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అసెంబ్లీలో సాక్షాత్తు అసెంబ్లీలో ఒక శాసనసభ్యుడు బాలకృష్ణ నీచమైన భాషను ఉపయోగించాడు. చిరంజీవి గారిని ఎవడు అన్నాడు. మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని మనం రాయలేని భాషను ఉపయోగించాడు. అయితే అక్కడ ఉన్న పెద్ద మనుషులు సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు కానీ స్పీకర్ కానీ ఇది తప్పండి, ఇలాంటి భాష మాట్లాడద్దండి, వాడద్దండి అని అత్యున్నత శాసనసభలో చెప్పాల్సిన అవసరం లేదా? అది చెప్పకపోగా వెకిలిగా హేళనగా దాన్ని ప్రోత్సహిస్తూ అక్కడున్న సభ్యులు నవ్వడం అనేది ప్రజాస్వామిక విలువలు, తర్వాత మన సాంప్రదాయాలు, సభా సాంప్రదాయాలు ఎటువైపు పోతున్నాయో ఓసారి అర్థం చేసుకోవాలి.